బయలుదేరింది. ఈరోజు ఆ భావాలు భక్తి కవిత్వం కనుమరుగైపోతూ అభ్యుదయ కవిత్వము అభ్యుదయ సాహిత్యం మనకి ముందుకు వస్తుంది. మరి ఈ అభ్యుదయ కవిత్వము అభ్యుదయ సాహిత్యం ఏం చెప్తా ఉంది? మనం ఈరోజు ఏదైతే శ్రమ పడుతున్నామో ఆ శ్రమనే ఒకరి బాధలు ఒకరు పంచుకునే దానికోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కథలుగా రాస్తున్నారు. ఆ విధంగా కథలు రాసుకుంటేనే ఈరోజు మనకి ఏం కావాలి అనేది కూడా ప్రశ్నిస్తున్నాం. అటువంటి ప్రశ్నించే సత్వంతో వస్తున్నటువంటి మేధావులే ఈ గొప్ప రచయితలు కూడా. అందులో భాగంగానే సింగమనేని నారాయణ కూడా ఒక రాయలసీమలో ఉన్నటువంటి స్థితిగతుల గురించి అద్భుతంగా రాశారనమాట. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరందరూ కూడా సైన్స్ స్టూడెంట్ కావచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు సాహిత్యంలో కూడా ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సైన్స్ మాస్టర్స్, లెక్కల మాస్టర్స్ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాయగలుగుతున్నారు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సాహిత్యాన్ని రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు రాయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సాహిత్యం గురించి మీకు విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు మనం 75